ఆ కాలంలో మగధ దేశానికి అధిపతి జరాసంధుడు. అతను మహాబలవంతుడు. కంసుడికి పిల్లనిచ్చిన మామ అతను. కంసుని చంపినందుకు జరాసంధుడు కృష్ణుడి మీద, యాదవుల మీద పగబెట్టాడు. పెద్ద సైన్యంతో మధురపై దండెత్తి వచ్చాడు. అప్పుడు బలరామకృష్ణులు జరాసంధుని ఎదిరించారు. పెద్ద యుద్ధమే జరిగింది. జరాసంధుడు ఓడిపోయి పారిపోయాడు. ఎన్నడూ ఓటమి ఎరగడు. ఈ భాగవత కథ ఎంతో జ్ఞానవంతమైనది. మన జీవితానికి మంచి మార్గదర్శకత్వాన్ని, స్ఫూర్తిని అందిస్తుంది. మీరు తప్పకుండా ఈ కథను చివరి వరకు వినండి. ఇందులో ప్రతి ఘట్టం మీకు ఒక కొత్త బోధన అందించబోతుంది. కాబట్టి ఈ ఛానల్ చూస్తున్న మిత్రులారా, ఈ వీడియోను ఒకసారి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ ఒక మంచి కథను మరింత మందికి చేరేలా చేస్తుంది. ఇప్పుడు ఇలా జరిగినందుకు అవమానంతో కృంగిపోయాడు. అయినా నిరాశ చెందక మళ్ళీ బలాన్ని సమకూర్చుకొని మధురను ముట్టడించాడు. కానీ ఈసారి కూడా బలరామకృష్ణుల చేతుల్లో అతనికి పరాజయమే సంభవించింది. అయినా జరాసంధుడు పట్టుదలతో ఆ విధంగా 17 సార్లు మధురపై దండెత్తాడు. ప్రతిసారి అతనికి పరాజయమే ఎదురైంది. ఇలా ఉండగా కాలయోకుడనేవాడు కృష్ణుడితో విరోధం పెట్టుకుని పెద్ద సైన్యంతో ఆకస్మికంగా మధురా నగరంపైకి వచ్చాడు. అదే సమయం అనుకొని జరాసంధుడు కూడా 18వ సారి దండెత్తి రావడానికి సన్నద్ధుడైనాడు. ఆ విధంగా రెండు వైపుల నుంచి శత్రు ప్రమాదం ముంచుకొని రావడంతో కృష్ణుడు ఆలోచించి అప్పటికప్పుడు విష్ణుకర్మ సహాయంతో సముద్ర మధ్యంలో శత్రువులు ప్రవేశించడానికి వీలులేని ఒక దుర్గాన్ని నిర్మింపజేశాడు. మధురా నగర ప్రజలను, తదితర యాదవులను అక్కడికి చేర్చాడు. అనేక గోపురాలు, ద్వారాలతో వెలుగొందుతున్న ఆ పట్టణానికి ద్వారక అని నామకరణం చేశారు. ఆ నగరానికి బలరాముని రక్షగా ఉంచి తరువాత అలా ఒక్కడు మధురను విడిచిపెట్టి పారిపోతున్నట్లు నటించారు. ఉపాయంగా తనను చంపడానికే కృష్ణుడు అలా చేస్తున్నాడని కాలయువకుడు తెలుసుకోలేక తనతో యుద్ధం చేయడానికి జడిసి పారిపోతున్నాడు అనుకుని కాలయువకుడు కృష్ణుడు వెంటబడి తరమడం మొదలుపెట్టాడు. కృష్ణుడు అలా వెళ్ళి ఒక గుహలో దూరి మాయమైనాడు. కాలయువకుడు కృష్ణుడి కోసం ఆ గుహలో ప్రవేశించి అక్కడ ఎంతో కాలంగా యోగ నిద్రలో మునిగి ఉన్న ముచికుడు అనే మహాత్ముని చూశాడు. కృష్ణుడే మాయావేశం వేసుకొని పడుకున్నాడని కాలయువకుడు తన కాలితో ఆ మహాత్మును తన్నాడు. అప్పుడు ముచుకుందుడు మేల్కొని కళ్ళు తెరిచి కాలయువకుని చురచుర చూసేసరికి ఆ చూపులకు కాలి బూడిదైపోయాడు కాలయువకుడు. ఆ విధంగా యుక్తితో కాలయువకుని సంహరించి కృష్ణుడు ద్వారకకు తిరిగి వచ్చాడు. అప్పటి నుండి ద్వారకలోనే ఉండి యాదవులకు ప్రభువై పరిపాలనను సాగిస్తూ వచ్చాడు. జై శ్రీకృష్ణ. ఈ కథ విన్నారు కదా. ఈ కథ మీ మనసును తాకితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక, పౌరాణిక మరియు ధార్మిక కథల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.